ఎమ్మెల్యే గారి సమస్యలో ఎంతమందికి మరి అది గొప్ప సేవలకు ప్రతిరూపం కందుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కందుల నాగరాజు గారికి, అలాగే శివదత్ గారికి, వార్డు ప్రెసిడెంట్ దుర్గా గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, నాగరాజు గారు దాతృత్వానికి మారిపోయారు. చాలా సందర్భాల్లో వంశాన్ని కూడా విషయం మనకు తెలియజేశారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఎమ్మెల్యే గారు అనుమతి తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆయన సమక్షంలో ప్రకటిస్తారని చెప్పారు. మరి ఎవరైతే దక్షిణ నియోజకవర్గంలో నిరుపేదలు ఉన్నారో, వారు వివాహాలు చేసుకోలేని వారు ఉన్నారో, అటువంటి వారందరినీ కూడా ఎంపిక చేసి వాళ్ళకు జాబితా రూపొందించి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ వివాహాలు చేయాలని, అందుకయ్యే మంగళసూత్రాలతో పాటు ఆ సామగ్రి, అలాగే వాళ్ళందరికీ కూడా వచ్చే వాళ్ళకి భోజనాలు, ఇవన్నీ కూడా ఆయన సొంత డబ్బులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంకల్పించి ముందుగా నాతో డిస్కస్ చేసి మా ఎమ్మెల్యే గారికి చెప్తాను, మా ఎమ్మెల్యే గారితో చెప్పి అప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను ప్రకటిస్తానని చెప్పారు. కాబట్టి విధి విధానాలు మరోసారి మరలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ధనం ఉన్నప్పటికీ కూడా దాతృత్వం ఉండాలి. అది పందులకు ఉంది, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఇచ్చే దానగుణం ఉండాలి. ఏదేమైనా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా నాగరాజు అన్నకి ఎప్పుడు కూడా మా జర్నలిస్టులు అందరం కూడా సంపూర్ణంగా సపోర్ట్ అందిస్తాం. చాలామంది ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినాడు బహుశా ఈ సిటీలోనే ఎవరు లేరు. ప్రతి పండుగను కూడా అందరి మధ్య జరుపుకోవాలనుకుంటారు. మరి ఈరోజు ఇంతమంది పిల్లలకి తన సొంత నిధులతో మరి ప్రత్యేకంగా అన్ని వస్తువులు సమకూర్చిన నాగరాజన్కి, అలాగే వాళ్ళ పిల్లలు మా సోదరులు బద్రీ కేదార్లు ఇద్దరు కూడా 2 కళ్ళు, వాళ్ళ నాన్నగారికి ఆలే మొత్తం ప్రమోషన్. ఈరోజు మనం ఈ కార్యక్రమం గత 35 సంవత్సరాలుగా 1995 నవంబర్ 30న ప్రారంభించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ అని చేస్తున్న కార్యక్రమాలు ఇది. ఈరోజు నేను కార్పొరేటర్ అయ్యాను కాదు, అంత ముందు కూడా చేస్తున్న విషయాలు మీకు అందరికీ తెలుసు. అందులో ప్రత్యేకించి ప్రతి పేద మహిళలు ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా వాళ్ళకి బంగారం తాలిబొట్టు, పట్టుచీర, పసుపు కుంకాలు, అలాగనే చంటి పిల్లలు, చిన్నపిల్లలు, మేనగోడలు అనమాట, మనందరం ఒక మేనగోడలు. అలాంటి ఆ పిల్లలు ఎవరైనా సరే పుష్పోతైన పిల్లలు, వాళ్ళకు కూడా మనం ఏంటంటే ఇలాగా పట్టు బట్టలు, కుంకుమర్లు కానీ పట్టీలు కానీ ఇవ్వడం మనకి ప్రత్యేకించి ఆనవాయితీ. ప్రతి రెగ్యులర్గా ఎంతమంది వచ్చినా, సంవత్సరంలో 300 మంది వచ్చినా 400 మంది వచ్చినా రెగ్యులర్గా ఇవ్వడం. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం. ఎవరైనా చనిపోతే దాన సంస్కారాలకి డబ్బు ఇవ్వడం. ఇది మన చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెగ్యులర్గా చేస్తున్నాం. మరి కేవలం ఇది ఏంటంటే ఈ పేద ప్రజల కోసం, పేద ప్రజలకు నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు నిరంతరం కూడా అధికారంతో సంబంధం లేకుండా నేను ఎప్పుడు కూడా మీకు చేస్తున్నాను సంగతి తెలిసిన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు రావడం చాలా సంతోషం. అందులో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. లక్షలతో కూడుకున్న బంగారం కూడా ఇవాళ చూస్తున్నారు కదా, ఒక తులం బంగారం తీసుకోవాలంటే 1,80,000 రూపాయలు, 1,90,000 రూపాయలు అయిపోతుంది. అలాగే వెండి కూడా ఇవాళ మరి 3,70,000 రూపాయలు కేజీ అయిపోయింది. పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళకి చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. మంగళసూత్రాలు కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు ఉన్నారు, వెండి పట్టీలు కూడా కొనుక్కోలేనటువంటి ఉన్నారు. అయితే ప్రత్యేకించి నేనేంటంటే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంవత్సరం నుండి కూడా మరి ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా సరే వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి అమ్మాయికి కావాల్సినట్టు మంగళసూత్రాలు కానివ్వండి, అబ్బాయికి కావాలని పట్టుబట్టలు కానివ్వండి, అమ్మాయికి కావాల్సిన మెట్లు కానివ్వండి, వాళ్ళకి కావాలని పట్టుబట్టలు కానివ్వండి, మొత్తం అంతా పెళ్ళి అంతా కూడా చేసి వాళ్ళ చుట్టాలు బంధువులకు 100 మంది వచ్చినా 50 మంది వచ్చినా వాళ్ళకి వీళ్ళకి భోజనాలు పెట్టి అన్లిమిటెడ్గా వాళ్ళు 100 జంటలు వచ్చినా 50 జంటలు వచ్చినా వాళ్ళందరికీ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్న ట్రస్ట్ నుండి. మరి ఎవరి దగ్గర నుండి రూపాయి ఆశించడం, నాకు ప్రభుత్వం పరంగా కానీ లేదంటే నేను ఎవరి దగ్గర డొనేషన్స్ కూడా తీసుకొని నా సొంత డబ్బులతోనే చేస్తాను. అలాగే రేపు రానున్న కార్యక్రమం కూడా వీటితో పాటు ఇవన్నీ నిత్యం చేస్తున్న కార్యక్రమాలు చేస్తూ అది కూడా ఎడిషనల్గా చేయాలన్న ఆలోచన ఉంది వీళ్ళకు. వాళ్ళందరికీ కూడా ఇవాళ వారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు, వెండి కుంకుమర్లు, పసుపు కుంకాలు అందించి వాళ్ళు సుఖ సంతోషంతో బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా భారత పరమేశ్వరుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కందుల నాగరాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజల మధ్యలో ఉంటారు. పేదలు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటున్నారు. ఆయనకి 2 నూరేళ్ళ ఆయుష్నిస్తూ
అష్టైశ్వర్యంగా దేవుని యొక్క ఆశీస్సులు నాగరాజు గారు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అబ్బాయిలు కూడా చేతికి బాగా అన్నదమ్ముల్లాగా ఉంటారు, ఎక్కడ కూడా తల్లి కొడుకులాగా ఉంది. సో చాలా అరుదైన కాంబినేషన్ అది, చాలా మంచిగా చాలా సంతోషంగా అందరూ ఉంటారు. సో చాలా హ్యాపీ. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి ఈ వార్డులో కూడా. ముఖ్యంగా ఇందాక ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఎక్కడైతే పేదలు పెళ్లి చేసుకున్నారో దానికి సంబంధించి భోజనాల దగ్గర నుంచి ఆ పెళ్ళికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తానని చెప్పి స్టేషన్తో సహా, అంటే కళ్యాణ మండపం రెండుతో సహా అన్ని, అది ఒక చాలా ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. అందరికీ డబ్బులు ఉంటాయి కానీ దానం చేసే గుణం కొంతమందికే ఉంటుంది కాబట్టి, సో అలాంటి వ్యక్తి ఇవాళ మా నాగరాజు గారు చాలా పెద్ద విషయం అది. సో చాలామంది పేదలు ఇవాళ పెళ్ళిళ్ళకి అప్పులు చేస్తూ ఉంటారు లక్షల్లో, ఆ జీవితకాలం తీర్చుకోవడానికి చాలు. సో అలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా సహకారం కూడా ఆల్వేస్ ఉంటుంది.